సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారం. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. అంతకన్నా దాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని రెండిటి చేత సంకేతిస్తారు. రెండిటి చేత వెనక్కి ఎడతారు. మూడవది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. రెండిటి చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే రెండిటి చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు. ఇప్పుడు ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తు ఏమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేస్తే కాలంలో కొంతకాలానికి పిచ్చొస్తుంది. నేను పరమ యథార్థం చెప్తున్నా. తెలిసి తెలియక చేసి పిచ్చొచ్చిన వాడు ఉన్నాడు కాకినాడలోనే. తర్వాత తగ్గింది. కేవలం ప్రాణాయామం వల్ల వచ్చింది. అతి ప్రాణాయామం చేయకూడదు. శరీర శక్తిని దాటిన ప్రాణాయామం చేయకూడదు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే. ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం. వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయ